విషయంలో ప్రార్థన. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనుదిన వాక్యదానంలో ప్రార్థన. మహోన్నతుడు తండ్రి, సర్వాధికారి, సర్వసృష్టికర్త, పరిశుద్ధుడవు, పవిత్రుడవు, ఆలోచనకర్తవు, అద్వితీయుడవు, మమ్మల్ని నడిపించువాడవైన తండ్రి, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించునని వాగ్దానం చేసినటువంటి తండ్రి, మీకు స్తోత్రం. సమాధానముగా ఉన్నటకు ఎలోహిమును పిలిచి ఉన్నాడని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు అని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు అని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. మరి అట్టి విధముగా అనేక వాగ్దానములు మా జీవితంలో నెరవేర్చుచున్న తండ్రి, వాటిని పొందుకొనగలిగే శక్తిని, జ్ఞానమును, బలమును మనకు అనుగ్రహిస్తూ మమ్మల్ని బలపరుస్తూ ఉన్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవుడు మా రక్షకుడి విమోచకుడి శుభమెస్సే నామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని, అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు, అసాధ్యమైనది ఏమున్నది, అసాధ్యమైనది ఏమున్నది, యోధా స్తుతి గోత్రపు సింహమా, యెషూవా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. 2వ దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అబియా తన కుమారుడైన ఆసాను రాజుగా చేస్తూ ఉన్న సందర్భం. ఈ ఆసా రాజు అయిన తర్వాత 10 సంవత్సరాలు ఏ యుద్ధాలు లేకుండా దేశం నెమ్మదిగా ఉన్నట్లుగా ఈ అధ్యాయాన్ని గమనించగలం. ఆసా అదోనై వారి దృష్టికి అనుకూలంగాను యథార్థంగా ఉన్నట్లుగా కూడా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అయితే ఆసా అన్య దేవతల బలిపీఠమును పడగొట్టడం, ఉన్నత స్థలములను పాడు చేయటం, ప్రతిమలను పగలగొట్టించటం ఇవన్నీ చేశాడు. ఇంకా వారితో అంటున్నారు ఆసా, మనము అదోనై వారిని ఆశ్రయించడం వలన, ధర్మశాస్త్ర క్రియలు జరిగించటం వలన అదోనై వారికి దగ్గరగా అవుతాం. కాబట్టి యోధా వారిని అందరినీ కూడా ఆజ్ఞలు పాటించమని ఆజ్ఞగా జారీ చేస్తూ ఉంటాడు. ఈ యొక్క నెమ్మది కల దేశంగా ఉన్నటువంటి ఈ పాలనలో, ఆసా యొక్క పాలనలో యోధా దేశపు యొక్క ప్రాకారంలో కట్టించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అయితే డాళ్లను, ఈటలను మరి మోయేవారు, వాటిని ఉపయోగించి యుద్ధం చేయవారు యోధా వారిలో 3 లక్షల మంది ఉండగా, కేడెమును విల్లును వేయువారు
బెన్యామీల్లో 2,80,000 మంది వీరికి ఆసాకి సైన్యం ఉన్నట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అట్లాంటప్పటికీ ఇంత సైన్యం ఉన్నప్పటికీ కూషీయుడైన జరహు ఈ యొక్క యోధా వారికి ఈ యొక్క ఆసా మీద యుద్ధానికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆస ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలా ప్రార్థన చేసినప్పుడు అదోనై వారు జరహు వారి సైన్యమును మొత్తగా వారు వీరి ఎదుట నిలబడకుండా వారు పారిపోయినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. కాబట్టి ఆస ప్రార్థనను అదోనై వారు యావే వారు విన్నట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం.